మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ పార్లమెంట్ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ లో బీజేపీ గెలవాలని అనేక రకాలుగా వాళ్ళు కుట్రలు అని అనేక రకాలుగా మాటలు మాట్లాడింది, నోటికి వచ్చినంత మాటలు మాట్లాడింది. చాలా మందికి ఫోన్ల ద్వారా బెదిరింపులు చేసిండు, చాలా మందికి చెప్పి పంపిండు, మీరు జాగ్రత్త, బీజేపీ పార్టీ చేస్తున్నారు, మీరు జాగ్రత్త ఉండేది కాంగ్రెస్ పార్టీ అంటే అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిండు. పురంధర్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కార్యకర్తల్ని పెద్ద ఎత్తున మన పార్టీలో చేరినటువంటి కార్యకర్తల్ని చేయడం కూడా పెద్ద ఎత్తున వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిన, భయపెట్టిన 7 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ గెలవాలి, మా అక్క అరుణమ్మ గెలవాలని కృషి చేసిన ప్రతి కార్యకర్తలు, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క శిరస్సు మంది పాఠాలు చేస్తున్నాం. మెజార్టీ కాలేదు, బీజేపీకి వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎవరో గట్టిగా పనిచేసిండు, వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తామంటే సహించేది లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న శాసన సభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎక్కడైనా ఇటువంటి కక్ష రాజకీయాలకు పాల్పడకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి కలిసి రావాలని చెప్పి వేదికగా రావాలని కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం వెనుకబడింది, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. మామూలు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, అదేవిధంగా విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, ఈరోజు ప్రతి ఒక్క అంశంలో సాగునీటి పరంగా కానీ అన్ని రంగాల ఆడంటాలు చట్టంలో పనులు ఎక్కడి ఒక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఆడంటాలు చట్టంల పైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఇరిగేషన్ సాగునీటి శాఖ మంత్రికి ఈ యొక్క ఆడంటాలు చట్టాలను వెంబడి ఉన్నటువంటి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆయా గ్రామాల్లో ఆడంటాలు చట్టాలలో ఉన్నటువంటి రైతులను, ప్రజలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ద్వారా తప్పకుండా వాళ్ళు కూడా కలిసి ఈ యొక్క అన్ని ఆడంటాలు చట్టాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.